దానియేలు గురించి మనం కొంత తెలుసుకుందాం. ఈ యొక్క దానియేలు విషయము మనము ధ్యానించినప్పుడు క్రీస్తు పూర్వకము 606 ప్రాంతంలో జరిగినటువంటి విషయం. అక్కడ మరి నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఇజ్రాయేల్ మీద దండెత్తి అక్కడికి వెళ్ళి యుద్ధము చేసినప్పుడు గెలిచినటువంటి రాజుకు ఒక అధికారం ఉంటుంది. అదేంటంటే ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే వాళ్ళు క్యాప్చర్ చేస్తారో, ఏ ప్రాంతం అయితే వాళ్ళు స్వాధీనపరుచుకుంటారో, ఆ స్వాధీనపరుచుకున్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఏ రాజు అయితే గెలుస్తాడో ఆ రాజుకి అధికారం ఉంటుంది. అదే విధముగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలను లేదంటే యెరూషలేమును మరి వీరు వెళ్ళి యుద్ధము చేసి మరి అక్కడ ఉన్నటువంటి మనుష్యులను దాదాపు 10,000 మందిని అక్కడ ఉన్నటువంటి మనుష్యులను ఇక్కడ బబులోను మరి ప్రదేశమునకు తీసుకుని రావడం ఇక్కడ జరుగుతుంది అన్నమాట. అయితే దాదాపు 10,000 మందిలో ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి వారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబెద్నగో మరియు దానియేలు. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు అనటం కంటే వాళ్ళు ఎందుకు ముఖ్యులయ్యారనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఎందుకంటే వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్టు మనకి ఎంతో దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో ఎలా రావాలి, దేవుని యొక్క కృప కాపుదల మన జీవితంలో ఎలా ఉండాలి అనేటువంటి మెలకువలు మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములో అనేక అద్భుతాలు మనం చూస్తాం. ఆ అద్భుతాలు జరగడానికి గల కారణము మన పితరులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థన అవనివ్వండి, దేవుని ఎడల భయభక్తులు అవనివ్వండి, లేదంటే వాళ్ళ జీవితము కాంప్రమైజ్ అవ్వకుండా అంటే రాజీ పడకుండా వాళ్ళు ఏ విధముగా దేవునిని సేవించారనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం చాలా మంచిది. వీళ్ళు 4 కూడా రాజు ముందు నిలబడ్డారు. ఈ రాజుకుని జ్యోతిష్కము ముందు ఏం జరుగుద్ది, ఏం జరగబోతుంది, కళల భావాలు లేదంటే కళల యొక్క అర్థాలు, ఏం కళ రాబోతుంది దాన్ని వివరించడం, ఇలాంటి ఒక హ్యాబిట్ అవనివ్వండి లేదంటే ఒక పిచ్చి అవనివ్వండి ఉన్నది ఈ రాజుకి. అందుకనే వీళ్ళల్లో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ ఏం ఆజ్ఞాపించాడంటే రాజు చూడండి, ఇక్కడ 4వ వచనములు, ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును. లోపము లేని మొదటి పాయింట్, లోపము లేనటువంటి వారంటే ఎక్కడ లోపం లేనటువంటి వారు? శారీరకముగాను లోపము లేనటువంటి వారు, మెయిన్గా ఆత్మీయంగా లోపము లేనటువంటి వారు. లోపము లేనటువంటి వారంటే కొంతమంది తింగరగా ఉంటారు. కొంతమంది తింగరగా అంటే అర్థం ఏంటంటే ఆ చెప్పిందే చెప్పాల్సి వస్తుంది, అన్నీ మర్చిపోతూ ఉంటారు, లేదంటే రకరకాలైనటువంటి ఒక షార్ప్నెస్ లేనటువంటి వారు కూడా ఉంటారు. లోపము లేనటువంటి వారంటే షార్ప్గా రిఫ్లెక్ట్ అవ్వాలి, ఏదైనా సరే గ్రహించాలి పరిస్థితులను, దాని ప్రకారం నడుచుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవటం మీకు చాలా మంచిది. లోపము లేనటువంటి వారంటే ఈ రకమైనటువంటి లోపము లేనటువంటి వారు. తర్వాత సౌందర్యం అంటే ఎలాగూ చూడడానికి లుక్స్ బాగుండాలి. సకల విద్య ప్రావీణ్యత, విద్య ఒక జ్ఞానము, దానిలో ప్రావీణ్యత అంటే ఏంటి? ఎక్స్పర్ట్స్. విద్యా ప్రావీణ్యతయు అంటే విద్యలోనే టాప్ లెవెల్లో ఉన్నటువంటి వారు, తర్వాత దానిలోనే మళ్ళీ జ్ఞానం కలిగినటువంటి వారు, తత్వజ్ఞానము తెలిసినటువంటి వారై. తత్వజ్ఞానం అంటే ఇదే, ముందు జరగబోయేటువంటి విషయాలను ఇవన్నీ కూడా తెలిసినటువంటి రాజనగరయందు నిలవదగిన కొందరు బాలురను నిలవదగినటువంటి వారు. ఈ నిలవదగినటువంటి వారి యొక్క పాయింట్స్ లేదంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క నెబుకద్నెజరు అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గిన్నెలన్నిటినీ కూడా ఎక్కడ పెట్టాడంటే విగ్రహాలు పెట్టేటువంటి స్థలములో పెట్టి ఆ యొక్క గిన్నెలలోనే ఈ యొక్క దానియేలుకి మరి సర్వ్ చేయడం మొదలుపెట్టారు. దానియేలు మరియు షడ్రక్, మెషక్, అబెద్నగో ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు దానియేలు ఏం చేశాడండి?
8వ వచనం చదవండి. రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని, మిగిలిపోయిన అన్నటువంటి ఇలాంటి వాళ్ళకి ఇస్తారు. అవి పుచ్చుకొని, అంటే ఆ యొక్క పాత్రలలో, అంటే ఐడల్స్ ముందు పెట్టబడిన ఆ పాత్రలను అతను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఐడల్స్ అంటే ఏంటి? విగ్రహాలు ముందు పెట్టినటువంటి ఆ వస్తువులను కూడా ముట్టుకోవడానికి వీలేదు. ఒక రాజుల దగ్గర ఒక పనివారుగా, ఒక దాసులుగా ఉన్నటువంటి వారు నోరెత్తడానికి వీల్లేదండి. నోరెత్తితే అక్కడ ఏం జరుగుద్దంటే చంపేస్తారు వాళ్ళని, ప్రాణహాని జరుగుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే రాజాజ్ఞ అంటే రాజాజ్ఞే. కానీ కాంప్రమైజ్ అయ్యాడండి. కాంప్రమైజ్ అంటే రాజీకి వచ్చాడా? పుచ్చుకొనకూడదు అన్నాడు అంతే. అక్కడ ఎవరిని సంతోష పెట్టాలని? దేవుణ్ణి సంతోష పెట్టాలి. నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అనేసి చూడండి, తన్ను అపవిత్రపరచుకొనకూడదు దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. నసంపుల అధిపతి అంటే వీళ్ళందరికీ ఒక అధిపతి ఉన్నాడు. తినటానికి కానీ తాగడానికి కానీ వీళ్ళ యొక్క బాగోగులు చూసుకునేటువంటి ఒక అధిపతి ఉన్నాడు. అతనిని వేడుకున్నాడు. వేడుకోవడం అంటే అర్థం ఏంటి? బతిలాడాడు. చూడండి, మనస్సుంటే మార్గం ఉంటుంది అనేది ఇక్కడ బాగా అర్థమవుతుంది. మనకేంటంటే ఇతరులను సంతోష పెట్టడానికి మనం చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. జీవితం అంతా అదే. అంతేకాని నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుడు నేను చేసేటువంటి దాన్ని బట్టి బాధపడతాడు అనేటువంటి ఒక జ్ఞానముతో మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, బతిమలాడాడు. ఇతనికి మనస్సు ఉన్నది. బహుశా ఖచ్చితంగా కూడా ప్రార్థన చేసి ఉంటాడు దానియేలు. ఎందుకంటే ప్రార్థన పూర్వుడు. దానియేలు ప్రార్థన ఎంత శక్తి ఉన్నదంటే నేను చెప్పలేను. రాజ్యాలు కదిలించేటువంటి శక్తి, సింహపు నోళ్లను మూయించేటువంటి శక్తి, ఏమైనా చేయగలిగేటువంటి ఆ యొక్క శక్తి ప్రార్థనలో ఉన్నదని దానియేలుకు బాగా తెలుసు. కనుక ఖచ్చితంగా ఇక్కడ రాయబడలేదు కానీ ఖచ్చితంగా ప్రార్థన చేసి వెళ్ళి అడుగుంటుంటాడు. ఎప్పుడన్నా మీరు ఎవరికైనా సువార్త ప్రకటించాలన్నా, మీ స్నేహితులకు చెప్పాలన్నా, ఒక పని చేయాలన్నా మీరు ముందుగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని వెళ్ళండి. వాళ్ళ మనసు దేవుడే మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటుకొని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. ఇంత చిన్న వయసులో ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? తల్లిదండ్రులు దానియేలును పెంచిన విధానం. తల్లి కానీ తండ్రి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బాగుపడ్డానికే చెప్తారు, అవునా? వాళ్ళు మాటలు వినాలి దేవుని బిడ్డలారా. కనుక ఆ భక్తిని అతనితో పాటు ఆ ఇంటి నుండి, ఆ యెరూషలేము నుండి, ఆ యొక్క నెబుకద్నెజరు రాజు దగ్గర బబులోను సంస్థానాధిపతులలో ఏం తెచ్చుకున్నాడండి దానియేలు? భక్తిని కూడా తెచ్చుకున్నాడు. దానితో పాటు భయమును కూడా తెచ్చుకున్నాడు. ఎంత చిన్న వయసులో అసలు ఇది అసలు ఎవరూ చేయనటువంటి అయితే అయింది. నేను చెప్తాను అంతే. దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు అని వెళ్ళి బతిమలాడాడు. నేను ఆ గిన్నెల్లో తినను, వేరే గిన్నెలు నాకు ఇవ్వండి. అంతేకాదు అక్కడ నాన్ వెజిటేరియన్ కూడా నేను తినను అని చెప్తాడు. అయితే అప్పుడు ఈ యొక్క నసంపుకుల అధికారం ఏమంటాడంటే, నాన్ వెజిటేరియన్ తినకపోతే బలంగా ఉండరు, రాజుకు అట్లా ఇష్టం లేదు, మంచిగా బలంగా మజిల్ ఉండాలి అని అంటే మీరు కావాలంటే కూరగాయలు పెట్టి చూడండి, వాళ్ళకంటే మేము బాగుంటాం అనేటువంటి ఒక నమ్మకముతో మరి మాట్లాడినప్పుడు అదే జరిగింది. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అధికారి కృపా కటాక్షము నొంద అనుగ్రహించాను. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు ఉంటే మనకు ఖచ్చితంగా దేవుడు మార్గాన్ని సరళము చేస్తాడు. కృపా కటాక్షము దానియేలు ఎడల ఈ అధిపతికి వచ్చేటువంటి విధానముగా అక్కడ జరగడం జరిగిందండి. కనుక మనము కూడా లోకములో ఉంటూ ఉన్నప్పుడు, మనుషులతో మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. దానియేలుకి అక్కడ వయసు 15 సంవత్సరాలు, బిట్వీన్ 15 and 16. అంత చిన్న వయసులో దేవుని కొరకు నిలవబడడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఈ విషయాలను చూసి దేవుడు ఖచ్చితంగా పులకించిపోయి ఉంటాడు.
దేవుడు చాలా సంతోషపడే ఉంటాడు. ఎందుకంటే మన బిడ్డలు ఏదైనా చేస్తే మనం ఎంతో సంతోషపడతామా? మన పిల్లలు ఏదన్నా ప్రమోషన్లు వచ్చినా, మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చినా, మన పిల్లలు ఏదన్నా మంచిగా చేస్తున్నారంటే తల్లిదండ్రులు సంతోషపెడతారు. అదే విధముగా దేవుడు కూడా తన బిడ్డలు తన కొరకు నిలవబడినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అయితే దేవుడు అప్పుడే అనుకుంటుంటాడు, దానియేలు నేను హెచ్చించాలి. నా ఉద్దేశం చొప్పునైతే ఇదంతా దేవుని ప్రణాళిక. రాజుకు ఒక కల వచ్చింది, కల చేయడం కూడా దేవుడే. ఇంకొక అద్భుతం ఏంటి తెలుసా? ఆ కళను కూడా మర్చిపోయేటట్టు కూడా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మర్చిపోకుండా కళ ఉండుంటే దానియేలు యొక్క ఇంపార్టెన్స్ తెలిసేది కాదు. మర్చిపోయేటట్టు చేశాడు. మర్చిపోయి చేయడం కాకుండా ఆ రాజుకు కలవరం పెట్టించాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మర్చిపోయేటప్పటికి ఏమైంది? కళ వచ్చింది, దాన్ని నేను మర్చిపోయాను. కళ వచ్చింది, దాన్ని మర్చిపోయాను. ఆ గలిబిలి గందరగోళం వచ్చేసింది ఆ రాజుకి. అప్పుడు ఇంక అన్నీ చూసి చెప్పేటువంటి వాళ్ళందరినీ పిలిపించి అంటే వాళ్ళు వచ్చి, బాగుంది చెప్పండి అయ్యగారండి చెప్తామంటే, రాజేమన్నాడండి, నేను చెప్తే నువ్వు చెప్పేదేంటి? మర్చిపోయాను, నేనేం మర్చిపోయాను ఆ కళ కూడా నువ్వు చెప్పాలి, మర్చిపోయింది కూడా నువ్వు వివరించాలి. అయితే మర్చిపోయేటట్లు కూడా దేవుడు చేసి ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అది ఎక్కడండి, అది ఎవరి వలన అవుతుందా? మీరు కళ చెప్పండి, మేము చెప్తాం. ఇది ఎవరి వలన కూడా కాదని వాళ్ళందరూ ఒకటే మాట. నిజమే కదండి, న్యాయంగా చూస్తే అదే కరెక్ట్. అయితే రాజు కోపం వచ్చి వీళ్ళందరినీ పిలిపించి, నేను చెప్పాను కదా ఈయనకు ఒక పిచ్చి, ఒక హాబీ ఉన్నది. ఏంటంటే జ్యోతిష్కాలు, చేతులు, అరిచేతులు, నుదురు చూసి అన్నీ చెప్పేటువంటి వాళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు, కొన్ని వేల మందిని. ఇంత చేస్తున్నాను నేను, వచ్చిన నా కళని వీళ్ళు చెప్పకపోతే నాకెందుకు వెళ్ళని అని చెప్పేసి ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వీళ్ళందరిని చంపేయమని చెప్పినప్పుడు ఈ యొక్క అధికారికి ఏం జరిగిందని దానియేలు అడిగాడు. అడిగినప్పుడు చెప్పాడు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఇంతమందిని నేను పోషిస్తున్నాను, ఇంతమందిని నేను సంరక్షిస్తున్నాను, ఇంతమందిని నేను మరి వాళ్ళకి అన్నీ ఇచ్చి చేస్తున్నది ఎందుకు? నాకు వచ్చిన కళ చెప్పలేకపోతున్నారని చెప్పి రాజుగారు కోపం వచ్చి అందరినీ చంపేయమని అన్నారు అని అంటే, అప్పుడు దానియేలు ఏమన్నాడండి? 2:16 చూడండి ఒకసారి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలడం అంటే అర్థం ఏంటండి? బ్రతిమలాడడం అని అంటే అర్థం ఏంటంటేనండి, ఒక్కసారి అడగడం కాదు, 2 సార్లు అడగడం కాదు, 3 సార్లు కాదు, కనీసం 10-15 సార్లు అడగడం. వద్దన్నా కొద్దీ అడగడం. ఇక్కడ కూడా దానియేలు కొంత సమయం మాకు ఇవ్వమని చెప్పి అడగడానికి గల కారణం ఏంటి? కొంత సమయం ఇవ్వడానికి ఏంటి? దేవుని ఎగ్జాక్ట్లీ చూడండి, గమనించండి దేవుని బిడ్డారా, మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుని యొద్ద మనము సమయం గడిపి దేవుని సహాయం మనం అడగాలి. ఇది ఒక ఆజ్ఞ, రాజాజ్ఞ వచ్చిందంటే ఏంటంటే దానికి వెనక్కి తిరుగుండదు. ఈ ఆజ్ఞ ఏం జరగాలండి? తారుమారు అవ్వాలంటే దేవుని సహాయం ఉండాలి. దేవుని సహాయం ఉండాలంటే అప్పుడప్పుడు మోకరిచ్చేసేసి, ప్రభువా నేను కారు బ్రేక్ సరిగ్గా లేదు నాయన, అయినప్పటికీ కూడా వెళ్తున్నాను ప్రభువా నీవే కాపాడని ఒక నిమిషం ప్రార్థన చేసేసి ఎక్కేస్తే ఎట్లుంటుందండి కదా? సమస్య ఎంత కఠినంగా ఉంటే అంత సమయం మన దేవుని సన్నిధిలో గడపాలి. కొంత సమయం అని చెప్పి రాజుగారికి, మీరు దయచేసి రాదని అంటే, భలేవాడు ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాం మేము? చెప్పేశాడు, అసలే చరణశాసనుడు, కోపం వచ్చిందండి, మరీ ఈ మధ్య కోపంగా ఉంటాడు, కళ వచ్చిన దగ్గర నుంచి మరీ చిరాకుగా ఉంటున్నాడు. నేనైతే ఎలా నన్ను ఉంటే కూడా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు దానియేలు? బహుశా 10-15 సార్లు అని వెళ్ళి ఉంటాడు. కాదండి, సమయం అడుగుతున్నాం కదా, మీరు వెళ్ళి అడగండి. నా వల్ల కానే కాదు, నా ఉద్యోగం బాగుంది, నన్ను చంపమన్నా ఆయన ఏముంది, మాట వచ్చేస్తే చేసేసేయడమే, నన్ను చంపినా చంపేస్తారు. చెప్పాను కదా ఆయన చాలా కోపంగా ఉన్నాడు కళ వచ్చిన దగ్గర నుంచి అని అంటే, దానియేలు ఏం చేశాడండి? రాజు దగ్గరికి ఆయనే వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో స్టెప్ తీసుకున్నాడు. గమనించండి, రాజు దగ్గరికి ఆయనే వెళ్ళి ఏమన్నాడండి? 16వ వచనం, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచేయుటకే తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను. రాజు కూడా సేమ్ అదే విధముగా
అట్ట కుదురుతుంది, నాకు అర్జెంటుగా కావాలి, నాకు అర్జెంటుగా తెలియాలని చెప్పేసి అన్నప్పుడు బతివిలాడాడు. వెనకాల ఏమున్నది? దానియేలుకి సపోర్టు ప్రార్థన ఉన్నది. ప్రార్థన సపోర్టు దానియేలుకున్నది. తన మనస్సులో నాకు దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇది మామూలు విషయం అండి. కలభావం చెప్పడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ సఫిషియంట్ టైము నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటాను. ఇక్కడ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అండి దానియేలుకి. అంతేకాదు, దానియేలు ఏం చేశాడు? తన స్నేహితులైన ఆ ముగ్గురిని కూడా ఏం చేశాడండి? ప్రార్థన చేయండి. మీరు కూడా ప్రార్థన చేసేటువంటి స్నేహితులు మనకు ఉండాలి. స్నేహితులకు ఏం చెప్పాడండి? ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇది మామూలు విషయం కాదు. రాజుకు వచ్చిన కళ, ఆ కళ మర్చిపోయాడు. ఆ కళ గుర్తు చేసుకోవాలి, దాని తాత్పర్యం చెప్పాలి. ఆ తాత్పర్యంలో అక్కడెక్కడైనా తేడా వచ్చిందంటే ఎడ మీద కత్తి వచ్చేస్తుంది అని చెప్పి ప్రార్థన చేయమని ఏం చేశాడండి తర్వాత? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు. చూడండి, తక్కిన నా ముగ్గురు స్నేహితులు ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎడిపోతే ఆడు చావేదో ఆడు చావని అనుకున్నారండి. దేవుని యొక్క మనస్సు ఇక్కడ మనకు కనపడుతుంది దానియేలుకి. జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. చూసారండి, మనము చచ్చిపోతాం. నేను చచ్చిపోతాను, మీ ముగ్గురు కూడా చచ్చిపోతారు, మనతో ఉన్నటువంటి స్నేహితులు అందరూ కూడా చచ్చిపోతారు. ఎందుకంటే ఆజ్ఞ వచ్చేసింది. నేను ఏదో బతిమలాడి ఆ యొక్క మన ఓనర్ని అడిగాను, ఆ తర్వాత నేనే రాజు దగ్గరికి వెళ్ళి అడిగి బతిమలాడి కొంత సమయం ఇయ్యాను అన్నాను. ఆ సమయం ఎందుకనంటే మనం ప్రార్థన చేద్దాం. సమస్తము చేయగలిగిన దేవుడికి ప్రార్థన చేద్దాం అని చెప్పేసేసి తర్వాత ఏం జరిగిందండి? అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. రాత్రి అందు ప్రార్థన చేసి ఆ మర్మములను తెలుసుకోవడానికి దేవుడు బయలుపరిచినప్పుడు అక్కడ వెనకాల కూడా ఎవరి ప్రార్థనలు ఉన్నాయండి? షడ్రక్, మెషక్, అబెద్నెగోలు ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. వారు వెనకాల వీళ్ళ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ కలల భావమును తెలియచేశాడు, బయలుపరిచాడు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటిలోనూ దేవుని నామము స్తుతింపబడును గాక. చూడండి, మనం ప్రతి విషయములలో కూడా దేవుని నామాన్ని మహిమపరచడం అన్నట్టు మర్చిపోవద్దు. మీరు ఎలాంటి స్థితిలోనైనప్పటికీ కూడా, అది ఎలాంటి ఇబ్బంది మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా స్తుతి అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడు ఉండాలి. మన నాలుక స్తుతినే ప్రచురము చేయాలి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించుచున్న వాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగు యొక్క నివాస స్థలము. మనమేంటంటే చాలా ఈ లోక సంబంధమైనటువంటి వెలుగుల మీద ఆధారపడతాం. ఇంటికి వెళ్ళిపోతా ఉండంటే చీకటిగా ఉండకూడదండి ఇల్లు అని ఒక లైట్ వేస్తారు ఒక గదిలో. ప్యూర్ క్రిస్టియన్సే చేస్తున్నారు దాన్ని. వెలుగు ఎవరండి? ఈ లోక సంబంధమైన వెలుగు దేనికి పనికిరాదు ఆయన ముందు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత నివాస స్థలం ఆయనది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. ఇదంతా ఏం చేస్తున్నాడు దానియేలు? ఏం చేస్తున్నాడండి? దేవుని నామాన్ని బయలుపరచంగానే అక్కడ లేచి వెళ్ళిపోయి నేను వచ్చేస్తున్నాను రాజా, చెప్పేస్తాను అన్నాడా? రెడీగా ఉండి నేను వస్తున్నాను అలా. ఇక్కడ దేవుని నామానికి తగిన మహిమ,
హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే వాక్యం కూడా ఏం చెప్తుందంటే దేవుని నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతముగా దానియేలు దేవునిని కొనియాడుతున్నాడో, దేవునిని గణపరుస్తున్నాడో. చూడండి, నీ నివాస స్థలం ఆయన యొద్దన్నది, మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నాడు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరిచి వెళ్ళాడండి, రాజు వద్దకు వెళ్ళాడు. 26వ వచనం కూడా చూద్దాం ఇక్కడ. రాజు, నేను చూచిన కలయు దాని భావం తెలియచెప్పుడు నీకు శక్యమా అని బెల్షాజరు అను దానియేలును అడుగగా, ఇక్కడ రాజు అడుగుతున్నాడు. వెళ్ళాడు, రాజు దగ్గర నిలబడ్డాడు. నేను చెప్తానండి రాజుగారు అని అన్నాడు. అంటే నీ సఖ్యమా, అంటే నీ వల్ల వద్దా? మన అతిశయం ఏదనగా, ఏదైనా మనం అతిశయపడుతున్నామంటే మన ప్రభు గురించే. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మనం అతిశయం ఏదంటే మన ప్రభువుని బట్టే. మన అతిశయం ఏంటంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేయని బట్టే. మన అతిశయం ఏంటంటే ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు నా తండ్రి అని అనుకోవడమే ఒక అతిశయం. అయితే నిలబడినప్పుడు నీకు సఖ్యమా అంటే ఎస్ నాకు సఖ్యమే, నేను చేయగలను అన్నాడు అండి. ఏమన్నాడు చూడండి. దానియేలు రాజు సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రులైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఎవ్వరి వలన కాదు, వీళ్ళందరినీ పోషిస్తున్నావు. ఇక్కడ ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు రాజుతో దానియేలు, వీళ్ళందరినీ పోషిస్తున్నావు, ఇది ఎవరి వలన కాదు. అయితే వెంటనే దేవుణ్ణి తీసుకుని వచ్చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడొకడు అయితే మర్మములను బయలుపరచు దేవుడొకడు పరలోకమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం చేస్తున్నాడు? అన్యులను లేదంటే జ్యోతిష్గాండను ఈ యొక్క గారడి వాళ్ళందరినీ కూడా డౌన్ చేసి ఎవరి వలన కాదని చెప్పి వెంటనే ఏం చేస్తున్నాడు? అక్కడ దేవాది దేవుడిని, నిజ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అంటే ఇక్కడ రాజుకు అసలు న్యాయంగా రాజుకి ఎంత కోపం రావాలండి? వాళ్ళ వల్ల అవదంటావేంటి? ఎంత ఖర్చు పెట్టాను ఒక్కొక్కడి మీద నేను. కానీ ఇక్కడ చెప్పినటువంటి విధానాన్ని బట్టి రాజు కూడా బహుశా నోరు మూసేసి ఉంటాడు. అయితే చూడండి, ఈ యొక్క కళ గురించి అంతా చెప్పేస్తాడు. దేవుని చిత్తమైతే కళ గురించి మళ్ళీ చెప్పుకుందాం. కళ ఏమొచ్చిందో మొత్తం చెప్పేసి దాని యొక్క అర్థము కూడా అక్కడ చెప్పేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది? 45వ వచనంకి వచ్చేది. సహాయము లేక పర్వతముల నుండి తీయబడిన ఈ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితే, ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ దేమావుడు దేవుడు అంటలేదు చూడండి, మహాదేవుడు అంటున్నాడు మాటి మాటికి. ఇక్కడ కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినది. కళ నిశ్చయము, ఈ చెప్పిన కళ ఇదే కదయ్యా, నేను చెప్పేశాను కదా, ఇదే కదా నీకు వచ్చిన కళ అంటే ఓకే ఇదే కరెక్టే. అంటే దీని యొక్క భావం కూడా కరెక్టే, దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పినప్పుడు అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, చాలండి, రాజు అంతటి వాడు ఒక చిన్నవాడైనటువంటి దానియేలుకి ఏం చేస్తున్నాడండి? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప పరిస్థితి అండి ఇక్కడ. నిజంగా ఈ నెబుకద్నెజరు రాజు చాలా తెలివిగలిగిన వాడండి. అంతేకాదు సత్యాన్ని గ్రహించాడండి. అక్కడ సత్యాన్ని గ్రహించాడు. దానియేలులో ఎవరున్నారో అనేటువంటి విషయము గ్రహించాడు. దానియేలుకి ఎంత శక్తి ఎలా వచ్చింది అని గ్రహించాడు. మరిచిపోయినటువంటి కళ చెప్పడం ఏంటి, దాని భావము చెప్పడం ఏంటి కదండి. నెబుకద్నెజరు అద్భుత రీతిగా దానియేలులో ఉన్నటువంటి ఆత్మ సర్వశక్తిమంతుడి యొక్క ఆత్మ అని గ్రహించి చిన్నవాడైనటువంటి ఒక పనివాడు, ఒక దాసుడుగా క్యాప్చర్ చేసుకొచ్చినటువంటి ఒక వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు.
కనుక చూడండి దేవుని బిడ్డలారా, దేవుడిని కనుక్కోవడం అనేటువంటిది, దేవుడిని తెలుసుకోవడం అనేటువంటిది మన ద్వారా అన్యులకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు విధానం నేను అందుకనే తీసుకుని వచ్చింది దేవుని బిడ్డలారా. చిన్నవాడైనటువంటి వాడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుడు ఎలా మార్చాడు? దానియేలు యొక్క జీవితాన్ని ఎలా మార్చాడండి? ఎలా వచ్చాడు? ఎలా మార్చాడు? దేవునికి స్తోత్రం. చూడండి, కథ మొత్తం మార్చేశాడు. ఇప్పుడు రాజు ఎవరండి? దానియేలు. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించాడండి. నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించును. మరియు రాజు ఈ మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడై ఉన్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? రాజు. ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవతలకు దేవుడు నీ దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దానియేలు ఈ విధంగా మార్చబడడానికి గల కారణాలు చెప్పండి. దేవుని విషయంలో రాజీ పడలేదు. దేవుడు ఎంత సంతోషించే లక్షణమో తెలుసా అండి అది? రేపు మీ అందరూ కూడా అదే సాక్ష్యం చెప్పాలి. దేవుని బిడ్డలారా, నేను చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. కాంప్రమైజ్ అవ్వద్దు. చూడండి, జ్ఞానముతో దానియేలు ఏ విధముగా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఆ సాలిగూడు లాంటి ఆ బలమైనటువంటి పరిస్థితుల నుండి ఏ విధముగా బయటకు వచ్చాడు. ఎన్ని తప్పించుకున్నాడండి? గిన్నెలలో తాగనన్నాడు, వాళ్ళు పెట్టేటువంటి ఆహారం నేను తిన్నన్నాడు. అంతేకాదు, ఆజ్ఞ వచ్చినప్పుడు సమయం అడిగాడు, ప్రార్థన చేయడానికి సమయం అడిగాడు. రాజు దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడడానికి భయపడలేదు. మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి ఎన్నిసార్లు సిగ్గుపడతాం? నేను మందిరానికి వెళ్తున్నానని చెప్పడానికి సిగ్గు చాలామందికి, ప్రార్థన చేస్తానని చెప్పడం సిగ్గు చాలామందికి. మన దేవుడి యొక్క లక్షణాలు అన్యులకు చెప్పడంలో సిగ్గుపడతారు చాలామంది. మన ఆశీర్వాదాలు ఎవరు పోగొట్టుకుంటున్నాం? మనమే పోగొట్టుకుంటాం. ఖచ్చితంగా దేవుని కొరకు రాజీ పడకుండా మనం ఉంటే ఎదురుగున్న వాళ్ళు మారడమే కాకుండా దానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఏమైనా చేయగలడని పాట పాడుకున్న రీతిగా ఏమైనా చేస్తాడు దేవుడు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చెప్పండి. శ్రమలలో కూడా, ప్రాణాపాయ స్థితులలో కూడా ఓర్పు ఏం చేశాడండి? ఓర్పును కలిగి ఉన్నాడు. క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎలా డీల్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే హెబ్రీలు రాసినటువంటి పత్రికలో మాట్లాడు 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. క్లిష్టమైన పరిస్థితులలో, ఇబ్బందులలో, ఒకవేళ ప్రాణం మీదకు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధైర్యం విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హల్లెలూయా. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై ఈ క్లిష్టమైన పరిస్థితులలో, శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో మీరు కాల్చబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తూ ఏం చేయాలంటండి? వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం కావాలండి? ఓర్పు తీసుకున్నాడండి. ఓర్పు పొందాడా దానియేలు? ఓర్పు చూపించాడు. కంగారు పడలా. రాజును ఎదుర్కొని చెప్పగలిగేటువంటి ధైర్యము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని ప్రార్థన చేసి ఆ భక్తిని నేర్చుకొని దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉండి ఆ నమ్మకములో ఓర్పును కూడా యాడ్ చేశాడు. కనుకనే దాసుడుగా, పనివాడుగా, పాలేరుగా తీసుకురాబడినటువంటి దానియేలు నెబుకద్నెజరు బబులోను రాష్ట్రానికి, లేదంటే ఆ యొక్క ప్రదేశమునకు రాజు అయ్యేటువంటి పరిస్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. సాతాను కంచె దాటడానికి ప్రయత్నం చేసింది, కానీ దేవాది దేవుడు నమ్ముకున్నందుకు, దేవుడు ఏమైనా చేయగలడని ఆ దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు
తారుమారు చేసేసాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు జీవితము నుండి మనం నేర్చుకునేటువంటి విషయాలను మీరు మనసులో పెట్టుకొని మనం సొసైటీలో కానీ మన బంధువుల మధ్య కానీ ఆ రీతిగా ప్రవర్తించడానికి మనం పూనుకుందాం. అటువంటి కృప తోడ్పాటు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.